వాట్ ఈస్ ద గాస్పల్? సువార్త అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు జాన్ పైపర్ గారు 6 విషయాలను చెప్పారండి. 6 విషయాలను చెప్పారు సువార్త అంటే ఏంటి అని అంటే. మొట్టమొదటి విషయం ఏంటంటే, ద గాస్పల్ ఈజ్ ద ప్లాన్. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్ అండ్ హీ వాస్ బరీడ్ అండ్ హీ రిజరెక్టెడ్. సువార్త గురించి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని సువార్త అనేది దేవుని యొక్క ప్రణాళిక. అది ఏంటో తెలుసండి? ఎవరి గురించిన ప్రణాళిక తెలుసా? క్రీస్తుని గురించినటువంటి ప్రణాళిక, మనుషులకు విమోచన గురించినటువంటి ప్రణాళిక. అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయిన సమాధి చేయబడును, మరలా తిరిగి లేచును అంటాడు. గాస్పల్ ఈజ్ ద ప్లాన్. రెండోది, గాస్పల్ ఈజ్ అన్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ. క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. సువార్త ఏంటి అంటే, చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన, చరిత్రలోని నిజంగా జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసండి? క్రీస్తు మన కొరకు చరిత్రలోని చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి లేచాడు. మూడో విషయం ఏంటంటే, గాస్పల్ ఈజ్ అన్ అచీవ్మెంట్. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ రిడెంప్షన్ ఈజ్ గివెన్ త్రూ క్రైస్ట్. ఒక విజయాన్ని సంపాదించినది ఏంటో తెలుసండి? క్రీస్తు యొక్క మరణము, మరి సమాధి చేయబడటం, పునరుద్ధానం. పాపము నుంచి విమోచన, పాప యొక్క క్షమాపణ అనేది, పాపం పైన విజయం, మరణం పైన విజయం ఎక్కడ దొరికిందో తెలుసండి? క్రీస్తు సువార్తలోను. నాలుగోది, సువార్తలోని ఏమున్నదంటే, సువార్త ఏంటనంటే ఫ్రీ ఆఫర్ ఇన్ ఫెయిత్. ఉచితముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ, విమోచన, పాపము నుంచి విడుదల మనకు కలుగుతుంది. ఐదో విషయం ఏంటంటే, అప్లికేషన్ ఆఫ్ ది అచీవ్మెంట్. బై ఫెయిత్ త్రూ గ్రేస్ ఐ యామ్ ఫర్గివెన్ అండ్ జస్టిఫైడ్. సో వార్తలోని ఏముంటో తెలుసండి? మనము క్రీస్తు మన కొరకు తెచ్చినటువంటి విజయాన్ని, పాపముపై విజయాన్ని, మరణముపై విజయాన్ని, దేవుని యొద్ద నుంచి మనం దూరం అయిపోయిన ఆ మరలా దేవుని యొద్దకు తిరిగి రావడానికి క్రీస్తు చేసిన త్యాగాన్ని మనం ఎలా మన జీవితంలో పొందుకోగలం తెలుసండి? విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనం మన పాపాలు క్షమించబడితే మనం దేవుని యొద్దకు తిరిగి రావచ్చు. చివరి విషయం ఏంటంటే, ఈ సువార్త ద్వారా వి ఆర్ బ్రాట్ నియర్ టు గాడ్. మనము దేవుని యొద్దకు తేవబడ్డాము. ఒకప్పుడు దేవుని నుంచి దూరమయ్యాము, కానీ క్రీస్తు చేసిన త్యాగం ద్వారా, క్రీస్తు మధ్యవర్తి అవడం వలన మనము దేవుని యొద్దకు తిరిగి వచ్చాము. దిస్ ఈజ్ ద గాస్పల్.